అయితే సినిమాలో ఎర్లియర్ డేస్‌లో అంటే చాలా ముందుగా 'పూరి జగన్నాథ్' గారు చాలా కష్టాలు పడ్డారండి. అయితే అలాంటి కష్టాలు పడ్డవాళ్ళు చాలామంది ఉంటారు. ఆళ్ళందరికీ ఎవరికైనా హెల్ప్ చేసేవారండి ఆయన? చేస్తారు. హ్మ్. ఎవరికీ చెప్పడు గాని చేస్తాడు. అతని దగ్గర లేకపోయినా సరే. ఆ! ఆ! ఇప్పుడు ఈ పెళ్ళని ఆ కుర్రోడు వచ్చాడంట. జగను నాకు ఏదన్నా పెళ్ళి ఆ పాపకి ముహూర్తం పెట్టాం ఏదైనా సాయం చేయాలన్నాడంట. ఆ! లావణ్యకి 4 లక్షలు ఉన్నాయంట ఇంట్లో. ఆ! తెచ్చిచ్చేయి అన్నాడంట. అయ్యో మనకు ఉండొద్దా ఏంటి 4 లక్షలు ఇచ్చేయమంటున్నారు. ఇచ్చేయి బాబు పాపం పెళ్ళి అంటున్నారు అన్నాడంట. మా కోడలు చెప్పిందన్నమాట. ఎవరికి చెప్పడు. చెప్పరండి. హ్మ్. ఆవిడ చెప్పిందనమాట. హ్మ్. ఇంకా అంత అలాంటోడు మీ అబ్బాయి హ్మ్. ఇంట్లో 4 లక్షలు పెళ్ళికి ఇచ్చేది హ్మ్. అలాంటి మనసు హ్మ్. అంటే ఇలాగా చాలా మందికి సాయం చాలా చేశారు. మందికి చేస్తాడు. ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడు. చెప్పడం ఎవరికి చెప్పరండి. డబ్బులు ఇచ్చేయడమే. ఇచ్చేయడం వాళ్ళే చెప్పొద్దు అంటాడు. ఆళ్ళు కూడా. హ్మ్. చాటింపు ఎక్కర్లేదు నచ్చినట్టు అంట. ఆ! లేకపోతే బోర్డు సంపాదించుకున్నాం హ్మ్. ఎందుకమ్మా ఏం పట్టుకుపోతాం అంటాడు. అంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ సంపాదించి ఇళ్ళు అయ్యి కొన్నారు. ఇతను కొన్నాడు ఒక 5-6 ఇళ్ళు. హ్మ్. అడుగు ఆ కుర్రోడు చేసిన తప్పుకి మొత్తం అమ్మేసాడు. అమ్మేశారు. అమ్మేసి హ్మ్. అప్పులు తీర్చేసాడు. బ్యాంకు కదా బ్యాంకుల్లో తెచ్చేసాడు. హ్మ్. అయితే ఇప్పుడు ఒకటే ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది. హ్మ్. ఒక ఎకరాలా ఉంటుంది. అవునండి. చూసారా మీరు? జూబ్లీ హిల్స్‌లో ఉంటదండి. బయట నుంచి చూసాను. ఉమ్. లోపలికి వెళ్ళలేదు. పైన చూసారు. హ్మ్. 3 అంతస్తులు. హ్మ్. మీ మనవడు వీళ్ళు వస్తారు ఉంటారండి? ఆకాశ వీళ్ళందరూ? ఆకాశం హ్మ్. ఒకరోజు అనుకోకుండా 2 సంవత్సరాల క్రితం ఆ! నాకు అప్పటికి కరోనాది రాలేదు, బాగున్నాను. ఆ! కారు వేసుకొని వచ్చాడు. ఆ! వచ్చి వస్తా విజయవాడలో ఆపి, నాన్న అతనేమో ఇక్కడ బాంబేలో ఉన్నాడు కదా, హ్మ్. నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నీ కారు ఎట్టుకొని వెళ్ళిపోతున్నాను అన్నాడంట. ఆ! ఫోన్లేరా వెళ్ళు, నాన్నమ్మ ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళు, మీ తాతయ్య తిప్పలేదు మేము తిప్పలేదు, నాన్న నువ్వన్నా తిప్పురా అన్నాడంట. అంటే తీసుకొచ్చాడు. అరసు వెళ్ళి అక్కడికి వెళ్తామంటే అక్కడికి సూర్యనారాయణ మూర్తి అంటే పిచ్చా. శ్రీకాకుళం దగ్గర అరసు వెళ్ళి శ్రీకూర్మం అవన్నీ తిప్పుకొచ్చాడు. తిప్పుకొచ్చారు. నీకు రూట్ తెలుసా అమ్మ అన్నాను. రూట్ ఎట్టినానమ్మా ఇంకా అమాయకంగాను ఇగో సెల్ల రేపుతుంది సెల్ల ఎట్టుకొని తీసిపో మరి నేను అమాయకురాలే, పల్లెటూరులో ఉన్న మీ తాతయ్య ఇలాంటివి తెలియదు కదా, వ్యవసాయం చేసుకోవడం వండుకోవడం పని అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఘాటి దారాలమ్మ దగ్గరికి వెళ్తాం. ఆ ఘాటి వెళ్తే కుర్రోడు 3 కార్లు నడుపుతాడులే, బాబు దగ్గర ఉంటాడు. అమ్మో ఘాటి నడపకూడదండి ఆకాశం, ఇలా ఉండదు, ఘాటి చాలా కష్టం, నేను వస్తానులేండి, వద్దు పెద్ద కారు కదా, చిన్న కార్లకి ఇంకొక ఇద్దరిని తీసుకొస్తాను, ఘాటి వెళ్ళి వాళ్ళం వేరే ఉన్నాం అన్నాడు అతను. అని అప్పుడు అతను తీసుకెళ్ళాడు. ఇంకెంత పిచ్చో దేవుడు పిచ్చ. ఆంజనేయుడు అంటే పెద్ద ఇది ఆకాష్కి. ఎక్కడ ఆంజనేయుడు దొరికితే అక్కడ వంగు పడిపోతాడు, అంత పిచ్చ. అయితే పూరి జగన్నాథ్ గారు మరి చిన్నప్పుడు దైవభక్తి ఉండేదండి ఆయనకి? బాబుకే దైవభక్తి తక్కువ. అదే ఇప్పుడు ఆయన చాలాసార్లు చెప్పారండి, దేవుణ్ణి నేను నమ్మను, ఏదో ఒక శక్తి ఉందంటాడు కానీ దేవుణ్ణి నమ్ముతానని నేను చెప్పడండి ఆయన. చిన్నప్పుడు కూడా అలాగే ఉండేవారండి? చిన్నప్పుడు అలాగే ఉండేవాడు. గుడికి వచ్చేవారా? గుడికి వెళ్ళేవారా? దేవుడు అంటే పెద్ద నమ్మకం ఉండదు. మన పూజలో భలే కూర్చున్నాం అంత ఎలా ఆవిడ బాగా కూర్చున్నావు జగను కూర్చోబెట్టాడు దేవుడు అన్నాడు. మరి 3 రోజులు అలా కూర్చున్నారమ్మా. నాకు ఒళ్ళు పీకిపోయేది, నాకు షుగర్ ఒకటి ఉంది, వెళ్ళిపోయి పడుకునేదాన్ని, మళ్ళీ వచ్చేదాన్ని. అతను పిలిచేవారు పంతుళ్ళు, తల్లివి కదమ్మా నువ్వు ఉండాలి దగ్గర అని. దేవుడంటే మొన్నే చూశాను, చాలా ఓపికగా కూర్చున్నాను, మేము అందరం కూర్చొని నవ్వుకున్నాం. కూర్చోబెట్టాడు దేవుడు నన్ను అంతే అన్నాడు. అంటే చిన్నప్పుడు గుడికి కట్టిన వెళ్ళేవారు కాదండి ఆయన జగన్నాథ్ గారు? గుడికి వెళ్ళేవారండి చిన్నప్పుడు మీతో పాటు ఎప్పుడున్నా? మీరు వెళ్ళండి అనేవారా? వెళ్ళండి అండమే.
గుడి అంటే పెద్ద ఇది ఉండేది కాదు. అక్కడ గుడి కట్టించామమ్మా. మీరు వచ్చి తోవలో గుడి ఉంది. ఆర్సీఎంలో కదా చదివేవారు వీళ్ళు. నేను వాళ్ళతోనే పాటు వెళ్ళేదాన్ని. నాకు అందులోకి మేము బోల్డ్ కష్టాలు పడ్డాం కదా, ఈ దావాలు దశకాలు గొడవలు, కత్తులతో పోట్లాడుకోవడం ఏదో ఉండి, అప్పుడు నేను అక్కడ నాకు అలవాటు అయిపోయి మొక్కాను. మా ఆస్తి మాకు వస్తే మీకు గుడి కట్టిస్తానని. అంటే ఎలాగో పడ్డాం 16 సంవత్సరాలు. ఆ గుడి కట్టింది. ఇలా మొక్కాను బాబా అన్నాను. దేవుడు అంటే నాకు నమ్మకమే కానమ్మా, పర్వాలేదు కట్టించేద్దాంలే. అతనే కట్టించాడు. కట్టించారు. చిన్నది ఏదో కడదాం, చిన్నది పెద్దదని అనలేదు. నీ బాబు మాకు ఏ శక్తి ఇస్తావో ఆ శక్తితో కట్టిస్తాం. పాకైతే పాకే, పెంకైతే పెంకే, రేకైతే రేకే అని అన్నాను. అలాగ కదమ్మా, చిన్నది కట్టడం పెద్దదే కడదాం అని స్లాబ్ వేసి కట్టాడు. ఆర్సీఎం వాళ్ళు వస్తారు అక్కడికి, వచ్చి పూజ అది చేస్తారు. నువ్వు ఒక్కదాని ఉన్నావమ్మా, మేము ఎందులో అంటున్నాము, వాళ్ళకి రాసిచ్చే గుడి వాళ్ళు చేసుకుంటారు, నువ్వు అలాంటివి చేయలేవు కదా అని అన్నాడు. అంటే వాళ్ళకి రాసి ఇచ్చేసాం. రాసిస్తే మీ రంగా రాయడం కాదండి, మీ అబ్బాయిలు కూడా రాయాలన్నారు. మా ఆయన చనిపోయిన తర్వాత అంటే వాళ్ళ సంతకాలు చేయించేసి ఇచ్చాం. వాళ్ళు వచ్చి చేసుకుంటారు. పిలిస్తే వెళ్తాను. 50 మంది భోజనాలు అంటే క్యాటరింగ్కి ఇచ్చేస్తాను. రాత్రి ఫోన్ చేశారు, భజనకు వస్తున్నామని. మా ఊర్లో గైరామ నది దేవెట్టడం అడావాడండి, దయపాని అండి వద్దరు కానీ అన్నా. ఒక ఇంట్లో 2 అబ్బాయిలు ఉంటేనే ఎక్కువ గొడవలు ఆడుకుంటూ ఉంటారండి, కొట్టుకుంటూ ఉంటారండి. ఇప్పుడు అలాంటిది 3 ఉన్నారు కదా, మరి ఎప్పుడు గొడవలు ఇలాంటివి ఏం లేవండి అసలు? ఏమీ లేవు, చిన్నప్పుడు లేవు, ఇప్పుడు లేవు. చిన్నప్పుడు ఉంటాయి కదండి, అసలు ఇప్పుడు చిన్నప్పుడు కూడా లేవు. ఇప్పుడైనా కలిసి ఉన్నామంటే అందరికీ పెద్ద ఇదే. ఇదంతా పూరి జగన్నాథ్ గారి మహిమ అంటారు. అతను మంచోడు, అతను మంచోడు, పెద్ద కోళ్ళ మంచిది కాబట్టి కలిసి ఉన్నారు మీరు. మరి మా ఊళ్ళో ఇలా పిల్లిళ్ళు అవ్వతాడు అలాగే ఇడిపోతారు. ఈ ఆస్తి అంతా మరి నాకు అప్పచెప్పారు కానీ వాళ్ళు పట్టుకెళ్ళడం కానీ చేయడం కానీ, ఏం చేసామమ్మా అని అనడం కానీ ఏమంటారు, అడగరు. ఇప్పుడు ఆ పేరు దేవుడి పేరే పెట్టారండి మీరు? ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటండి? దేవుడి పేరే పెట్టారా, పూరి జగన్నాథ్ అని చెప్పేసి? పూరి జగన్నాథ్ వెళ్ళాము అప్పుడు ఒకసారి, అది పుట్టకముందు అప్పుడు ఇంకా జగన్నాథ్ పేరు పెట్టాం. అప్పుడు అనుకున్నారండి అబ్బాయి? అనుకున్నాం. అప్పుడు అనుకుని పుట్టగానే పూరి జగన్నాథ్ అని పెట్టేశారు. పెట్టేశాం. ఓకే.